వృషభ రాశి వారికి 29, 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీ కష్టాలు పోయి మీకు చాలా చక్కగా కలిసి రాబోతుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారలాగా మారబోతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే వృషభ రాశి వారికి కష్టాలు అధికంగానే వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఏంటంటేనండి, ఇప్పుడు మీకు అంటే ఈ 3 రోజులు కూడా కొంచెం బాగుంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. అలానే కాకుండా ఈ 3 రోజుల్లో ఏంటంటే గనక మీరు ఒక మంచి శుభవార్త కూడా వినబోతున్నారు. ఆ శుభవార్త వల్ల ఏంటంటే గనక 2025 సంవత్సరంలో మీకు ఆనందం అని చెప్పొచ్చు. అంటే ధనానికి ధనం వస్తుంది, కష్టానికి కష్టం అనేది తీరుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరేంటంటే 29వ తేదీన మనకు అంటే ఆదివారం ఉంది కదా. ఈ ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయొచ్చు. లేదు ఆదివారం కుదరదనుకుంటే గనక 30వ తేదీన అంటే సోమావతి అమావాస్య ఉంది కదా, ఆ రోజైనా సరే మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి, సరిపోతుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు. నరదిష్టి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీకేంటంటే గనక అధికంగా నరదిష్టి అనేది ఉంటుందండి. నరదిష్టి వల్ల కొంచెం ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారనమాట. నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు కదా. కానీ ఆ నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఇలాంటి పరిహారాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. అలా ఏంటంటే కనుక నరదిష్టిని పోగొట్టుకోవడానికి పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మీ వీలుని బట్టి మీకు కుదిరితే ఆదివారమే చేయండి. లేదండి మాకు కుదరదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అమావాస్య రోజు చేసుకుంటే ఎన్నో రకాల కష్టాలు పోతాయి, నరదిష్టి పోతుంది, కొన్ని ఇబ్బందులు కూడా పోవటానికి ఏంటంటే కనుక చక్కగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక, ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు మనందరికీ తెలిసిందే కదా. నల్లటి ఆవాలు మనం వంటల్లో వాడుకుంటాము. ఆవాలను తీసుకోండి, అర స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. అందులో ఏంటంటే కనుక చిటికెడంత పసుపుని పోయండి. ఒక పేపర్లో పోసుకోండి ఇదంతా కూడా. అలా పోసేసిన తర్వాత దాన్ని అంటే మీ ఎడమ చేతిలో పట్టుకొని గుర్తుపెట్టుకొని మీరు తల చుట్టూతో 21 సార్లు తిప్పి ఆవాలను తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో మొత్తం చల్లేయండి. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక నరదిష్టి ఎంతో కొంత పోవటానికి అవకాశం ఉంటుంది. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీలో ఉండే కొన్ని చెడు ప్రభావాలతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. చాలా అద్భుతంగా అయితే కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 29వ తేదీ నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ 29వ తేదీన శ్రమ అనేది అధికంగా పెరుగుతుంది. ఎక్కువగా పనిచేసి అలసిపోతారు. అది మీ పర్సనల్ పని కావచ్చు, మీరు చేసే వ్యాపారాల పనులు కావచ్చు, వృత్తి ఉద్యోగాలు అంటే మనకు పెద్దగా అంతగా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ సండే కాబట్టి మనకు నార్మల్గా పనులు చేసే వాళ్ళకి పనులు ఎక్కువగా పెరుగుతాయి. ఇంటి పని చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ పనుల వల్ల ఏంటంటే కనుక మీరు అలసిపోతారు. కొంచెం అనారోగ్య సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనారోగ్యం అంటే కనుక మీరు పెద్దగా ఊహించుకోకండి, పెద్ద సమస్య ఏం రాదు, చాలా చిన్న సమస్య అనేది వస్తుందన్నమాట. కానీ అది తగ్గిపోతుందండి. చిన్న సమస్య అంటే కనుక ఒక మెడ నొప్పి కావచ్చు, ఒక తలనొప్పి కావచ్చు, అంటే ప్రెషర్ ఎక్కువగా పెరిగి పని బాగా చేసేసి అలసిపోయి ఈ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని కొంచెం అంటే మీరు జాగ్రత్తగా పనులు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆదివారం మీకు మాత్రం ఖచ్చితంగా పని అయితే పెరుగుతుందన్నమాట. ఆ పని వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి 29వ తేదీన అయితే ఇలా ఉండబోతుంది. ఇలా మీకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 29వ తేదీన బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ పరంగా అంటే బాగానే ఉంటుంది. అలానే కాకుండా మీకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు అయితే ఉంటాయని ఒక రకంగా చెప్పొచ్చు. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ధనానికి ధనం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్బు అంటే చాలా చక్కగా మీ చేతికి అందే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా 30వ తేదీన కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజు 30 సోమవారం అమావాస్య ఉంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి దూర ప్రయాణాలు చేయకండి. అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేస్తే కొంతమంది కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు దూర ప్రయాణాలు పెద్దగా అనుకూలించకపోవచ్చు అని మనం చెప్పొచ్చు. కాబట్టి దూర ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దూర ప్రయాణాలకు కొంచెం అంటే మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. ఆ రోజు వాయిదా వేసుకుని అంటే నెక్స్ట్ డే ఇలా వెళ్ళటం ఇలా చేసుకోండి. కానీ ఆ రోజు మాత్రం వెళ్ళకండి. అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు అమావాస్య ఉంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి దాన ధర్మాలు చేయండి. మీరేంటంటే వీలుంటే 1 కిలోంబావు బియ్యాన్ని దానం చేయటం, అలానే కాకుండా నల్లటి వస్త్రాలను దానం చేయటం చేయండి. వృషభ రాశి వారికి ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే కనుకనండి 30 తేదీన మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. విద్యార్థుల పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రోజు చర్చించే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే ఏంటంటే కనుకనండి
మీకు వృషభ రాశిలో పిల్లలు ఉన్నట్టయితే వారికి చక్కగా ఏంటంటే కనుక వివాహానికి సంబంధించిన వార్త కూడా ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజున మీ ఇంటికి అందుతుందని చెప్పొచ్చు. అంటే మీ చెవున పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ బంధువులే మీకు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఏంటంటే సాయంత్రం పూట జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కనుక కొంచెం సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే పిల్లలకు పెళ్లి జరగటం లేదని, కాకపోతే వృషభ రాశిలో ఉండే వాళ్ళకు కూడా వివాహం జరగటం లేదని ఇబ్బంది పడిపోతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పెళ్లికి సంబంధించిన ఒక మంచి శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. జరిగిపోతుందని కాదు, జరిగే అవకాశాలు అయితే అంటే ఆ మాట వినే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా ఏంటంటే కనుక దాని ద్వారా మీరు కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు, ఆనందం వ్యక్తం చేసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క 30వ తేదీన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంటి పరంగా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా విద్యలో బాగా రాణించగలుగుతారు, చదివింది చక్కగా నోటపడుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే చేసే వృత్తి ఉద్యోగాలతో పాటు అనేక రకాల అంటే ఇలా అనేక రకాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఏది చేసినా కానీ ఫలితం ఉంటుంది, ఫలితం ఉండదని కాదు, బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే రోజు అనే చెప్పొచ్చు. అనుకూలించే రోజు కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి చక్కగా మీరు అంటే పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు, ఆ పనుల్లో బాగా రాణించగలుగుతారు, ఇతరులతో ప్రశంసలు అందుకోగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక వృషభ రాశిలో ఉండే ఆడవాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరంటే గిట్టని వారు ఈ రోజున మీరు వెళ్ళిన చోట ఏంటంటే కనుక కొంచెం అవమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోండి. అది మీ వంతు అంటే కొంచెం మీకు బెటర్గా అంటే రిజల్ట్ని తెస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఏ విషయాలను కూడా ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది. ఎంత ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ తోబుట్టులు కావచ్చు, వాళ్ళతో చెప్పకపోవటమే మంచిది. మీ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా ఇతరులతో పంచుకున్నప్పుడు ఏంటంటే కనుక అది చాలా వరకు కూడా అందరి నోట్లలో ఆ మాట పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అది ఒకటి చూసుకోండి, సరిపోతుంది. ఇతరులతో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ ఇంటి విషయాలు, మీ పిల్లల గురించి చెప్పకపోవడమే చాలా మంచిది. మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎవరితో షేర్ చేసుకోకపోవడమే మంచిదన్నమాట. ఇక మీకు ఏంటంటే కనుక 30వ తేదీన బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఏంటంటే కనుక సమయం కూడా బాగా అనుకూలిస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత 31 ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక ఒకవైపు సంతోషం అండి, ఇంకొక వైపు బాధ ఏంటంటే కనుకనండి మా జీవితం ఈ 2024 సంవత్సరంలోనైనా సరే బాగాలేదు, 25లోనైనా సరే చక్కగా ఉండాలి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండకూడదు, బాగా కలిసి రావాలి అని ఏంటంటే కనుక కొంచెం మీకు తెలియకుండా ఇబ్బంది ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే ఒక వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా ఉంటూ ఉంటారు, కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు. కష్టం కోసం ఏంటంటే కనుక ధైర్యంగా అంటే నిలబడతారండి. మాకు ఇవేం కొత్త కాదు కష్టాలు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ ఆ భగవంతుడు దైవానుగ్రహం ఇచ్చినప్పటికీ, ధనం ఇచ్చినప్పటికీ కష్టం ఇస్తూ ఉంటాడు. అంటే లైఫ్లో ఒక రకంగా చెప్పాలంటే సుఖం లేకుండా చేస్తూ ఉంటాడనమాట. అలా ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అలా ఏం జరగదండి, మీకు బాగానే ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కానీ దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. దైవారాధన చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయన్నమాట. మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే 30 తేదీన అంటే బాగానే ఉంటుంది, 31 తేదీన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవు. చాలా చక్కగా ఏంటంటే కనుక సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలానే మీరు ఏంటంటే కనుక హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి, దూర ప్రయాణాలు చేయకండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇంటి పరంగా మీరు ఏదైనా సెలబ్రేట్ చేసుకోండి, అది మీకే చాలా మంచిది. ఇక అలానే కాకుండా కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఇదేంటంటే కనుక 7 గంటలు దాటిన తర్వాత కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా అండి వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూసి వాహనం నడపాల్సిన సమయం అని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది, అదొకటి జాగ్రత్త పడండి. అలానే కాకుండా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే కనుక చాలా వరకు కూడా మధ్యవర్తిగా కావచ్చు, ఎవరినైనా సరేనండి గొడవ పడుతున్నట్టయితే వారిలో మధ్యలో వెళ్ళి మాట్లాడతారు కదా, అలాంటివి చెయ్యకండి ఈ రోజు 31 రోజు. అలా కనుక ఒకవేళ చేస్తే అదంతా కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. అంటే మీరేంటంటే కనుక చెయ్యకపోయినా మీ మీద నింద వచ్చే అవకాశం అయితే 8 గంటల తర్వాత కనిపిస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత ఈ నిందలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదనమాట. ఇంకా అంతా కూడా మీకు బాగానే ఉంటుంది, అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ 3 రోజులైతే చాలా బెటర్ అండి. చాలా సమస్యలను తొలగించుకోగలుగుతారు, పనుల్లో బాగా రాణించగలుగుతారు, కొంచెం పేరుని సంపాదించుకోగలుగుతారు, నలుగురికి అంటే మీ అంతు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే వివాహానికి సంబంధించిన వార్త కూడా అందుతుంది. అలానే కాకుండా ఆ వార్త ద్వారా కూడా ఏంటంటే మీరు కొంచెం
పడిపోతారు. అలానే కాకుండా బాగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే దూరాలు అంటే తగ్గిపోతాయి. చక్కగా ప్రేమానురాగాలుగా ఉండగలుగుతారు. వృషభ రాశిలో వాళ్ళకు ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గుతాయని చెప్పొచ్చు.